అభివృద్ధి జరగాలని, మీరు అభివృద్ధి గుంటు పడుతుందని, అభివృద్ధి 15 ఏళ్ళ నుంచి ఆగిపోయిందని, మళ్ళీ కడియం వేస్తేనే ఇక గణపురం స్టేషన్ గారిపురంతా బంగారు మయమవుతుందని ఎదురు చూస్తున్నారని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావా లేదా? మరి నువ్వు ఐకాన్ పెట్టలేదా? ఐకాన్ ద్వారా ఏం నేర్చుకోవాలి? ఓటు పెట్టింది చంద్రబాబు నాయుడు అని బయట అంటారు. నేను అప్పుడు ఎమ్మెల్యే. కానీ ఆ చంద్రబాబు నాయుడుకు పదునైన కత్తిని సానబెట్టించింది కడియం శ్రీహరి తయారు చేసి ఎవరికి ఇచ్చింది ఎరికైనా? కడియం శ్రీహరి రాజకీయాలలో ఎంటర్ అయినప్పుడు ఎవరికి ఎక్కడ ఎట్లా ఎందుకు పోటు పొడిచి పదవి కాపాడుకోవాలనే విద్యలో ఆరితేరిన ఐకాన్ వైపు ఐకాన్ కాదు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఎక్కడున్నావు శ్రీహరి? ఉద్యమంలో కనిపించినావా? నువ్వు కనిపించినావా? నీ బిడ్డ కనిపించిందా? పెద్దపెండాల్లో కాంగ్రెస్ పార్టీలో జైన్ అనే మాటను పక్కకు పెట్టి ఇందమ్మని ఎక్కడో చెప్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలో కలవలే, నేను వాళ్ళతో కలిసిపోయినా, కలిసి పనిచేసేది పార్టీలు కాదు. అరే ఐకాన్ అంటే ఇన్ని రకాల మాట్లాడితే మేము ఐకాన్ నిజంగా సిగ్గు శరం. నీకేమైనా లంచ? నువ్వేమైనా నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఎమ్మెల్యే కరవలేదా? రాజకీయాలలో కొనసాగేది కూడా అర్హత కోల్పోయిన కడియం శ్రీహరి రాజీనామా చేయడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ అంటున్నాడు. ఇంకా పార్టీ మార్పు మారిన వాళ్ళ సంగతి ఏంటంటే పార్టీ మారిన వాళ్ళు ఎక్కడ మారిన ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రికి ఆయనకు శాసనసభలో బలం కోల్పోయిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఇంకో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఓ 25 మంది 35 మందిని ఎట్ట పెట్టుకొని వస్తారు. ఎవరి దగ్గర పోతాడు కేసీఆర్? మీ వాళ్ళ నాకు లేదా టీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 మంది ఆ కాంగ్రెస్ నుంచి కొంతమంది కలిసి ఎవరికి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ప్రమాదం ఉంచి ఉన్నది. మునిగబోతున్నాడు. ముఖ్యమంత్రి పదవి కోల్పోతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఏం చెప్తున్నాడంటే పార్టీ మార్పులు జరగలేదు. ఆయన మా పార్టీలో ఏదో పనుల కొరకు వస్తే మాట్లాడినాడు. నువ్వు పండు వేసినావు, ప్రచారం చేసిన బిడ్డ కొరకు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసిండు. అయితే ఇవన్నీ కూడా నిర్ధారణ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన కడియం శ్రీహరి స్వతహాగా పెండాల్లో నేను పార్టీ మారిన, కాంగ్రెస్లో చేరిన అని చెప్తుంటే స్పీకర్కి అది ఆ వీడియో పెట్టింది. అయినా మరి ఆయన స్పీకర్ గారంటే గౌరవనీయులు, శాసన సభాపతి. మరి ఆయన నిర్ణయం సరైన పద్ధతిలో రాజ్యాంగం ప్రకారం తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. కానీ